నేను ముందే మీకెంతో నచ్చ చెప్పాను, అలా చేయొద్దని గట్టిగా వారించాను కూడా. కానీ నా మాట ఎవరూ వినలేదు. ఇప్పుడు ఫలితం మీ కళ్ళ ముందే ఉంది. ఏది మన చేతుల్లో లేదు, మన అదుపులోనూ లేదు. ఆట ఇలా తలకిందులవుతుందని నాకేం తెలుసు. మన సమాజంలో పూర్వీకులు ఆలోచించే ఏ ఆచారాలు పెట్టి ఉంటారు కదా ఎమ్మెల్యే గారు. ఏదో ఆలోచించే మగవాళ్లకు బయట బాధ్యతలు, ఆడవాళ్లకు ఇంట్లోని బాధ్యతలు ఇచ్చుంటారుగా. చరిత్రే సాక్ష్యం. ఎప్పుడెప్పుడైతే నియమాలు ఉల్లంఘిస్తామో అప్పుడల్లా ఇంటి సుఖశాంతులు ఖచ్చితంగా ప్రమాదంలో పడ్డాయి. ఒకవేళ మీరు ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోకపోయి ఉంటే ఈ రోజు మనమిద్దరం ఈ పరిస్థితి చూడాల్సి వచ్చేది కాదు. కొడుకు బాధలో నేను పిచ్చివాడినైపోయాను బేబీ గారు. వారిని కోల్పోతాననే భయం ముందు మంచి చెడు తప్పు ఒప్పు ఏదీ కనిపించలేదు. కొడుకు కేవలం మీవాడు మాత్రమేనా, నావాడి కాదా? అందుకేనా మీరే నిర్ణయం తీసేసుకున్నారు? ఆ దౌర్భాగ్యపు నేహాతో మీరు ఏం చేశారో రాముడికే తెలుసు. సంజు బదులు అజ్జుని పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చింది. ఇక మన గుండె పైన కూర్చొని బాధ పెడుతుంది. మనం మాత్రం మూగ చెవిటి వాడలా చూస్తూ ఉండిపోవాలంతే. చాలు. నేను నా కుటుంబ భవిష్యత్తు గురించి భయపడ్డాను బేబీ గారు. ఒకవైపు నేహ అజ్జు భారీగా ఇంటికి వచ్చింది, మరోవైపు సంజు ప్రేమలో పడి ఈ సంబంధాన్ని అస్సలు ఒప్పుకోవటం లేదు. దీని పరిణామం ఏంటో తెలీదు. రామాయణం ఇంకా మహాభారతం దేనికి పెద్ద సాక్ష్యం. ఆస్తి పాస్తుల కంటే పెద్ద గొడవ ఏదైనా వస్తుందంటే అది కేవలం ఆడవాళ్ల వల్లే వస్తుంది. మన ఇంటి మహాభారతాన్ని ఇప్పుడు ఎలా ఆపాలి? నా కుటుంబమే నా ప్రపంచం. నా ప్రపంచాన్ని ఏ పరిస్థితిలోనూ విచ్ఛిన్నం కానివ్వను. నా కుటుంబాన్ని ఒకటిగా ఉంచేందుకు నాకు ఏం చేయాల్సి వచ్చినా సరే నేనది చేస్తాను. సంజు నా కొడుకు, వాడికిచ్చిన మాటను పూర్తి చేస్తా. నేనది చేసి తీరుతాను. కానీ మీరు మధ్యలో అడ్డొస్తే ఈ మంగళసూత్రాన్ని తెంచి మీతో అన్ని సంబంధాలు తెంచుకుంటాను. అన్నట్టు ఇకపై మంగళసూత్రం తెంచుతానని నన్నెప్పుడూ బెదిరించకండి. కొడుకుని ఒకవేళ వడ్డీలా భావిస్తే ఆ వడ్డీని అసలుతో సమానంగానే ఉంచండి. అసలు కంటే ఎక్కువగా కాదు. లేకపోతే నేనే గనక నా భర్తను నా కొడుకుల తర్వాత స్థానంలో ఉంచడం మొదలు పెడితే అప్పుడు మీరు భరించలేరు. ఏమైంది? అరే నిలబడుతూ అలసిపోతావు, వెళ్ళి విశ్రాంతి తీసుకో. సరే నేను ఒక చేస్తాను, నేను వెళ్తాను. నువ్వు వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకో. చాలు సంజు, ఎక్కువైంది. సంజు బాధకి ప్రతీకారంగా నీ తండ్రిని తన్నించి ఉద్యోగం నుండి సస్పెండ్ చేయించేశాను. అంకుల్ గారు, నాకు నేహాకు మధ్య ఉన్నది నిజమైన ప్రేమ. ఇలాంటి రోజు చూడాల్సి రావడం మిగిలింది. ఇది వినేలోపు నేను చచ్చిపోవచ్చు కదా. నీకు తల్లిని అని చెప్పడానికి సిగ్గేస్తుంది. ఈ రోజు నుండి నీ వరకు నేను, నా వరకు నువ్వు చచ్చిపోయా. మీరు పల్లకెందుకు తెచ్చారు? నా కూతురు పాడే ఎప్పుడో ఎత్తేశారు.
జాగ్రత్తగా చూడు. నా జీవితాన్ని కూడా నువ్వు ఇలాగే చేసావు. ఈ గదిలాగే నేను లోపల విరిగి చెల్లా చెదరైపోయాను. నా భవిష్యత్తు, నా కళ, నా కుటుంబం, నా జీవితం అన్నిటినీ ఇలానే నాశనం చేశావు. కానీ ఇక చాలు, ఇక చాలు సంజయ్ త్రిపాఠి. ఇప్పుడు నా జవాబంతా వచ్చింది. ఈ రోజు వరకు నా విధి ఎలా ఉందో ఇక నుండి నీదదే అవుతుంది. నీ జీవితాన్ని కూడా ఈ గదిలాగే చెల్లా చెదురు చేస్తాను. నేహా దుపట్టాను వదులు సంజు. ఇది విధి సూచన. నేహా మీద నాకే హక్కుంది. అందుకే మహాదేవుడే నా పెళ్లి యొక్క కంకణంపై నేహా ఆనవాల్ని ఉంచాడు. మొదటి ప్రేమ గుర్తు. సంజు నేహాల కథ ముగిసిపోయింది. ఈ కథను మహాదేవుడే రాశాడు. నేహా ఇంకా సంజుదే ఇది మొదటి ప్రేమ కథ. దీన్ని చెరిపేయడం లేదా ముగించడం ఎవ్వరి చేతిలో లేదు. ఈ కథ ఖచ్చితంగా పూర్తవుతుంది. నేహా, పరిస్థితులు ఎలా ఉన్నా సరే, కానీ నువ్వు కోడలుగా ఇంటికి వచ్చావంటే ఏదో ఒక గది మీద నీకు కూడా హక్కు ఉండాలి కదా.
ఇదేం పద్ధతి సంజు? మా గది నుంచి వెళ్ళిపో. మన కదా వలేవారివే. నీకు పెళ్ళై జరగనప్పుడు ఈ గది మీ ఇద్దరిది ఎలా అయింది? నీకు పెళ్లి ప్రూఫ్ చూపించాలా? నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. గుడి ఫోటోలు, గుడి రసీదు, అలీ సాక్ష్యం పత్రం అన్ని చూపించిన నీకు. నా గుండె తప్ప ఇంకెవరి సాక్ష్యాన్ని నేను నమ్మను. సతీ అగ్నిలో ఆహుతి కావచ్చు, కానీ ఇంకెవరిది కాదు. ప్రతి జన్మలోనూ ఆమె మహాదేవుడికే సొంతం. సాక్షాత్తు ఆ భగవంతుడే భూమిపైకి వచ్చి చెప్పిన నేహా పెళ్ళి అజయ్ త్రిపాఠితో అయింది అని. అప్పుడు కూడా నేను ఈ మాటను నమ్మను. ఏమైంది మమ్మీ? చాలా టెన్షన్గా ఉన్నారు. ఏం ఆలోచిస్తున్నారు? కొత్తగా వచ్చిన కోడలికి ఈ ఇంటి చిన్న కొడుకుతో ప్రేమ సంబంధం ఉండేది. ఇప్పుడు ఆమె ఈ ఇంటి పెద్ద కొడుకు భార్యగా వచ్చింది. నాకు భయంగా ఉంది, ఈ కొత్త కోడలు ఏమైనా మన ఇంటి సంబంధాల లెక్కలను చెరగొడుతుందో అని. ఇప్పుడు జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయగలం అత్తయ్య? మహా ఉపాయము. ఇప్పుడు ఇదే నా దగ్గరున్న చివరి దారి. రేపు తెల్లవారుగానే నేను ఈ ఇంటి రక్షణ కోసం ఒక చాలా పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిందే. చాలా ఎక్కువైంది సంజు, నీ పిచ్చితనం ఆపు. పిచ్చి అనుకో లేక మొండితనం అనుకో, కానీ ఎప్పటి వరకు అయితే నేహ నన్ను క్షమించి ఈ నకిలీ పెళ్లి డ్రామాను ముగించదో అప్పటి వరకు ఈ పడక గది కేవలం నేహాది మాత్రమే. నేహ ఒక గదిలో ఉంటుంది. మీరు తను చదివించాలంటే అయితే కింద హాల్లో డైనింగ్ టేబుల్ ఉంది కదా, అక్కడ చదువు చెప్పండి. సంజు ఊరికే వాడుకో, అనవసరంగా తమాషా చేయకు. నేను ఇంకా తమాషా మొదలు పెట్టలేదు. మీరు అదే కోరితే నేను చేయగలను. మీకు తెలుసు కదా, నేను తమాషా మొదలు పెడితే మన ఇల్లే కాదు మొత్తం ఊరంతా గోలవుతుంది. చేయనా? ఎనీవేస్, మీకు గుర్తుంది కదా అన్నయ్య, మీరు నాకు ఒక మాట ఇచ్చారు. నాకు నేహాకు ఉన్న ప్రేమకు ఎవరి దిష్టి తగలేవనని. ఇక అంతే, సమయం వచ్చేసింది ఆ మాట నెరవేర్చడానికి. మాట తప్పకండి అన్నయ్య. మా ప్రేమకి ఎవరి దిష్టి పడకుండా చూడండి. నీది కూడా కాదు. నేహా, నువ్వు రెస్ట్ తీసుకో. గుడ్ నైట్. ఇప్పుడేగా త్రిపాఠి నివాసంలోకి వచ్చాను, అప్పుడే ఇంత అయింది. ఇంకా ఏమవుతుందేమో తెలీదు. నేను పెళ్లి చేసుకున్నది ఆ ఫ్రెండ్ని, ఎవరైతే ఎప్పుడు నన్ను హ్యాపీగా ఉంచుతారు. ఇక నేను నేహా శర్మ కాదు, నేహా త్రిపాఠిగా మారాను. త్రిపాఠి వంశ కోడలనయ్యాను.
క్షమించండి మమ్మీ. తప్పు నాపడానికి, సత్యానికి తోడుగా ఉండడానికి నేను ఏదైనా చేస్తానని ముందే చెప్పాను. అజయ్, దేవుడా, ఈ కొత్త నాటకం ఏంటి కోడలు గారు? ఇదంతా చేసి ఏం నిరూపిద్దామని? నా దగ్గర ఈ దారి ఒకటే ఉంది, అందరిని క్షమాపణ కోరడానికే. నిన్న నా తీరుకి నీ గడప తొక్కినందుకు, మీ అందరి మనసు బాధ పెట్టినందుకు మనస్ఫూర్తిగా సారీ. వెరీ 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 సారీ. నా తలరాత, అవసరాలు, సమస్యలు నావే. నాకిది కాక ఇంకో దారి లేదు. మీ అందరికీ నాపై కోపం ఉందని తెలుసు, ఆ హక్కు మీకుంది. సంజయ్తో గొడవ పడటం అది నా వ్యక్తిగత విషయం, కానీ దానివల్ల మీ అందరినీ బాధ పెట్టే హక్కు నాకు లేదు. మీరు కోపంలో ఉన్నారు, ఇంకా మీ కోపం కూడా సమంజసమే. చిన్నతనంలో అమ్మా నాన్న నాకొకటి చెప్పేవారు, తప్పుకి ఏదైనా కారణం అవ్వచ్చు, శిక్ష ఏదైనా కావచ్చు, కానీ తప్పు జరిగితే వెంటనే సారీ చెప్పాలి. అయినా సరే పెద్దలకి సారీ చెప్పడం వల్ల, వారిని గౌరవించడం వల్ల ఎవరూ తక్కువ అయిపోరుగా. నన్ను క్షమించడం, శిక్షించడం నీ ఇష్టం, అది వేరే విషయం. నాకు గుణపాఠం నేర్పిన తల్లిదండ్రుల్ని నన్ను క్షమించమనలేను. నన్ను క్షమించడం, శిక్షించడం నీ ఇష్టం, కానీ అడగటం నా బాధ్యత. వీలైతే నన్ను క్షమించండి. ఇక నాకు ఎవరిని బాధ పెట్టాలని లేదు, అటు నా కుటుంబాన్ని కానీ ఇటు ఈ కుటుంబాన్ని కానీ. చూసారమ్మా, నా నేహ ప్రపంచంలోనే బెస్ట్ కోడలు. నేహా నా భార్య. నా నేహ, నా నేహ, నా నేహ, నా నేహ, నా నేహ. నేహ నాది మాత్రమే. సంజు, స్పృహలోకి రా. చూసావా, ఈ గొడవలన్నీ నీ వల్లే, నీ వల్లే. ముందు శరీరాన్ని, ఇప్పుడు నా ఇల్లు, వాకిలి, గడప అన్నీ అపవిత్రం చేశావు. చూసారా కోడలు గారు, మీరిదే చూడండి కోడలు గారు. అత్తారింట్లో మీ పెళ్ళైన తర్వాత ఇదే మొదటి ఉదయం. ఇంటి పరిస్థితిని చూడండి, ఈ అన్నదమ్ముల మధ్య అవుతున్న మహాభారతాన్ని చూడండి.
మా అందరి ముందు క్షమాపణలు చెబుతూ నాటకాలు ఆడుతుంది. మమ్మీ నీ క్షమాపణపై నీళ్లు పోసినట్టయింది. నీకు తగిన చికిత్స ఏంటో నాకు తెలుసు. పూలకు బదులు నాకు పూలు దక్కవని తెలుసు, కానీ ఇప్పుడు ఏం జరిగినా అన్నింటికీ సిద్ధమే.